వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ అనిత గారు, ప్రొఫెసర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. మేడం నమస్తే అండి. యూజువల్గా ఈ రోజుల్లో డైవర్సెస్ చాలా కామన్ అయిపోయింది. ఎంత కామన్ అంటే ఒకప్పుడు డైవర్స్ అన్న స్టేజ్ నుంచి డైవర్స్ అన్న వరకు అయిపోయింది. అంటే ప్రాక్టికల్గా బట్ కారణాలు చూస్తే చాలా కారణాలు ఉండొచ్చు. మీ దృష్టిలో ఏవి ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తున్నాయి? ఒకప్పుడు అండి డైవర్స్ అంటే అవి మేజర్ రీజన్స్ అయితే తప్పించేవారు. అసలు డైవర్స్ అనేది జనరల్గా ఆలోచించే వాళ్ళే కాదు. అసలు ఇవాళ రోజుకో డైవర్స్ కేసు లాగా అయిపోతుంది. వెరీ కామన్. చిన్న విషయానికి మీ అమ్మ నన్ను తిట్టితే డైవర్స్ వెళ్ళిపోతారు, మీ తమ్ముడు మమ్మల్ని తిట్టారు డైవర్స్కి వెళ్ళిపోతారు. అంటే ఆ వితిన్ 1 year డైవర్స్ తీసేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్ళైన 1 yearకి డైవర్స్ తీసేసుకునే సందర్భాలు. అంటే డైవర్స్ అనేది ఒక చిన్న విషయంలాగా తయారైపోయింది. అంత ఈజీగా దొరికేస్తుంది, విడిపోతేనే ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్నా. అలా తయారవ్వడానికి కారణము ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు ఆ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకపోవడం. అర్థం చేసుకున్నా కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని మన పూర్వీకులు ఎట్లుండే వాళ్ళంటే అండి, ఏమైనా కానీ ఇగో ఈయనతోనే నా జీవితం. ఇప్పుడు కలిసి బతుకుతున్న ఫ్యామిలీస్ అన్నీ వైఫ్ అండ్ హస్బెండ్లు అందరూ ఏ గొడవ లేకుండా హ్యాపీగా ఉన్నారండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒక విషయం నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు భార్యాభర్త కొత్తగా పెళ్ళైనా ముసలి వాళ్ళైనా ప్రతి ఒక్కరు కొట్టుకుంటారు. కొంతమంది రోజు కొట్టుకుంటారు, కొంతమంది గంటకోసారి కొట్టుకుంటారు, కొంతమంది సంవత్సరాలు కొట్టుకుంటూనే ఉంటారు, కొంతమంది మాట్లాడుకోకుండా కూడా ఒకే ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. కానీ విడిపోవాలనుకోరు. అలాంటి ఒక సమాజం నుంచి మనం వచ్చి ఇవాళ ఏదైనా విడిపోవాలనుకుంటున్నారు. దీనికి ఒక విధంగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ప్రతి ఒక్కరికి రావడం. అంటే తిడితే పడితే నేను పడుతూ ఉండాలా, నేను వింటూ ఉండాలా, నాకేం కర్మ, అది ఇది అని కొంతమంది ఎక్స్ట్రీమ్ టార్చర్ పెట్టే వాళ్ళు ఉంటారు. అలాంటి కేసెస్లో డైవర్స్ ఇస్ వ్యాలిడ్. అదే నా క్వశ్చన్. అంటే ఇష్టం లేని బంధమైనా లేకపోతే అది ప్రాబ్లమాటిక్ రిలేషన్ అయినా అందులో ఖచ్చితంగా ఉండాలా? అలా అని ఎందుకు? ఇప్పుడు నువ్వు లైఫ్ కాంప్రమైజ్ చేసుకుని ఒక టార్చరస్ లైఫ్ ని అనుభవిస్తూ ఎందుకు బతకాలి? అలాంటివి యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ దట్ పర్సన్, ఆ వ్యక్తి నిజంగా అలా చేస్తున్నాడు, అతని వల్ల ఇలాంటి జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను అనేది ఇది అమ్మాయి కానీ అబ్బాయి కానీ దాన్ని ప్రూవ్ చేసి కోర్టు సాక్షిగా తీసుకోవచ్చు. అది వ్యాలిడ్. ఎందుకు భరించాలండి? ఎవరైనా ఒక ప్రశాంత జీవితం ఎవరైనా కోరుకుంటారు. కానీ ప్రాబ్లం ఇవాళ ఏంటంటే మంచి మనుషులు విడిపోతున్నారు. సహజంగా ఆ మనిషి మంచోడే, సహజంగా ఈవిడ మంచిదే, కానీ వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు ఉండలేకపోతున్నారు. ఇవి కేవలం అండర్స్టాండింగ్ వల్ల తీసుకున్న డైవర్స్ గురించే మాట్లాడుతున్నాం. అర్థమైంది కదండి. ఇప్పుడు ఒక భర్త 4-5 ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుని, భార్య ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుని ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ డివోర్స్ తీసుకోవడము ఇవన్నిటిలో యాక్సెప్టెడే. ఎందుకంటే వాళ్ళు వీళ్ళకి జస్టిఫికేషన్ చేయట్లేదు, వీళ్ళ వల్ల పిల్లలు పాడవుతారు. మనము ఓన్లీ భార్యాభర్తల గురించి మాట్లాడుతున్నాం, కానీ డైవర్స్ ఎఫెక్ట్ చేసేది ఎవరినండి? పిల్లల్ని. అవును. రేపు వాళ్ళకు ఒక మీరు మెసేజ్ ఇస్తున్నారు, మీరు ఒక మెసేజ్ ఇండైరెక్ట్గా వాళ్ళకి ఇస్తున్నారు, సమాజంలో ఇట్లా ఉంటుంది, నువ్వు ఎలా అయినా బతుకు, ఎలా అయినా ఉండు, ఎప్పుడైనా విడాకులు తీసుకోవాలి. విడాకులు ప్రతి ఏ సమస్యకి పరిష్కారం కాదని చిన్న చిన్న సమస్యల గురించి కాంప్రమైజ్ అయిపోయే విషయాల విషయంలో కూడా డైవర్స్కి వెళ్ళడం అనేది తప్పంటాను నేను. 1 సంవత్సరం కూడా అవ్వకుండా మీరు భార్యాభర్తలు ఎలా అర్థం చేసుకుంటారండి ఒకరినొకరు కదా? వెదర్ ఇట్ ఈస్ ఎ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్. కాకపోతే ఏంటంటే లవ్ మ్యారేజ్లో చూపించినంత ప్రిఫరెన్స్ అరేంజ్ మ్యారేజ్లో చూపించట్లేదు, అది మ్యారేజ్ అయిన తర్వాత చూపించట్లేదు అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ ఈక్వేషన్స్ మారుతాయి కదా. లవ్ చేసుకుంటున్నప్పుడు దూరంగా ఉన్నప్పుడు ఉన్న అఫెక్షన్, ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఉన్న మా అఫెక్షన్ విధానం మారుతుంది, ఎందుకంటే రోజు చూసుకుంటున్నారు కాబట్టి. సో సేమ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ ఫర్ లాంగ్ టైమ్, ఎక్కువ సమయం అదే ఎక్స్పెక్ట్ చేసినా కూడా అండర్స్టాండింగ్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. అందుకనే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఒక మెచ్యూరిటీ లెవెల్ రావాలంటారు. సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యో, సోషల్ మీడియాలో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యో, థియేటర్లలో తాళి కట్టేయడాలు, స్కూల్ రూమ్లో తాళి కట్టేసుకోవడాలు చేసుకుని ఇంకో సంవత్సరానికి విడిపోయి తర్వాత ఇలాంటి జరుగుతున్నాయి కదా. సోషల్ మీడియాలో బొచ్చడు చూస్తున్నాం మనం. వాళ్ళు స్కూల్ డ్రెస్సుల్లో పెళ్లి చేసుకుంటున్న సందర్భాలు కూడా చూస్తున్నాం మనం. ఇదంతా డివోర్స్ కాకపోతే, వీటన్నిటికి కాకపోతే ఎక్కడ దారి తీస్తుంది? అసలు ఏమి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీరు లైఫ్లో చూసారని, ఎంతమంది వ్యక్తుల్ని మీరు లైఫ్లో ఎదుర్కొన్నారని, అసలు ఆ వ్యక్తిని మీరు మొదటి పరిచయంలోనే అంత బాగా ఎలా ఫేస్ చేయగలుగుతున్నారు? చేయలేదు కదా. సో పెళ్ళి అయిన తర్వాత మనిషి మారాడంటే కారణాలు ఏంటి? ఇన్ని గనం చూసుకోవాలి. మరి అంటే ఎక్కడ వస్తుంది ప్రాబ్లం? ఎక్కడ వస్తుంది? అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయంలో ఏ ఆస్పెక్ట్లో వస్తుంది? ఒకటి, భార్యాభర్తలకి ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు, చుట్టూ ఉండే ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు.
దట్ కుడ్ బి అబ్బాయి పేరెంట్స్ అవ్వచ్చు, అమ్మాయి పేరెంట్స్ అవ్వచ్చు, వీళ్ళకి వాళ్ళు మిస్గైడ్ చేసే సందర్భాలు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఎట్లుంటారంటే కొంతమంది పేరెంట్స్ చేతులారా పిల్లల్ని తప్పుదోవలో పంపిస్తుంటారు. అదే నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే చాలా సందర్భాల్లో పేరెంట్సే తప్పుదారులు పంపిస్తారు. అంటే నువ్వేమే తక్కువ, వాళ్ళేమైనా ఎక్కువ, ఇట్లాంటి డిఫరెన్సెస్ పేరెంట్స్ అనే వాళ్ళైనా పెద్దవాళ్ళైనా మీ ఫ్రెండ్స్ అయినా ఒక బంధాన్ని కలిపే విధంగా ప్రయత్నాలు చేయాలి, విడగొట్టే విధంగా కాదు. ఎన్ని విడగొట్టుకుంటూ పోతారు, ఎక్కడి దాకా ఇవాళ ఇచ్చిన సలహా ఇచ్చిన వ్యక్తి తర్వాత మీకు కనపడరు కూడా మీరు విడాకులు తీసుకున్నాక. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బతుకుతారు, కానీ విడిపోయి బాధపడే వాళ్ళు మీరు అవుతారు. కొన్ని రిలీజియస్లో విడిపోయిన తర్వాత మళ్ళీ కలవడానికి కూడా ఉండదు. నేను ఒకసారి రిలేషన్ కూడా అలా చూసా. వాళ్ళ దాంట్లో విడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి కలవాలనుకున్నా కలవలేరు. వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు ఎందుకు తీసుకున్నావా. సో అంటే విడిపోవడం అనేది అంత ఈజీ ప్రాసెస్ అయితే అవ్వకూడదు. విడిపోవడం అనేది అసలు ఆలోచన కూడా రాకూడదు. ఇఫ్ యు ఆర్ మీకు ఆ మనిషి మీద నమ్మకమే పెళ్ళి. పెళ్ళి అంటే ఏంటి, ఇంకో వ్యక్తి మనం నిజంగా పూర్తి స్థాయిలో నమ్ముతున్నాం, ఎలా ఉన్నా ఏం చేసినా మనం ఇద్దరం కలిసి ఒక సమస్యను పరిష్కరించుకోవాలనే విధంగా వెళ్ళగలగాలి. ఇంకా డివోర్స్ అంటే వాడు ఒక సైకో కైండ్ ఆఫ్ ఏ పర్సన్, ఆమె ఒక సైకిక్ కైండ్ ఆఫ్ ఏ పర్సన్ అయితే తప్పించి మిగతా వాటిలో అట్లాంటి వాటికి మనం కాంప్రమైజ్ చేసుకోగలగాలి. కావాలంటే కొన్ని రోజులు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఇఫ్ యూఆర్ ఆ పర్సన్ గురించి మనం ఏమైనా మిస్ అవుతుంటే ఏదైనా మనకి వేరే ఛాన్స్ ఉండొచ్చు కదా. డైరెక్ట్గా ఇది ఇవ్వకుండా ఆస్తి కోసమో ఏదో డబ్బులు వస్తాయనో ఇలాంటి విడాకులు. కానీ చిన్న చిన్న రీజన్స్ చెప్తారండి వీటిల్లో. ఇంతకుముందు సైకాలజిస్ట్ మేడంతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఇష్టం, భార్య అంటే భర్తకి ఇష్టం, భర్త అంటే భార్యకి ఇష్టం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే మా అమ్మ నాన్నని తక్కువ మాట్లాడతారు అని ఆమె చెప్తుంది, లేదు మా వాళ్ళకి మర్యాద ఇవ్వట్లేదు అని ఈయన చెప్తాడు. దీనికోసమా వీళ్ళు పెళ్లి చేసుకుని, దీనికోసమా వీళ్ళు కొట్టుకుంటున్నారని. అంటే ఇవన్నీ పెళ్లికి ముందు ఇష్యూస్ కావు. ఒకవేళ అలా ఉన్నా కూడా వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. కానీ ఆ ఇగ్నోరెన్స్ వాళ్ళు ఇప్పుడు చేయలేరు. పెళ్ళి అయిన తర్వాత మెయింటైన్ చేసేటప్పుడు వాళ్ళు అంత ఇగ్నోర్ చేయలేరు. పోనీ నచ్చ చెప్పుకొని కలిసి కాస్త సమయం స్పెండ్ చేద్దాం, ఓకే మనకు డిఫరెన్సెస్ వస్తున్నాయి కదా ఒకసారి పద కూర్చుని మాట్లాడదాం అన్న కాంప్రమైజ్ లెవెల్ కూడా రాలేరు, తగ్గలేకపోతారు. అవును, నేనేంటి తగ్గేది, నువ్వే తగ్గు అన్న ఇదిగా వచ్చేస్తుంది. ఆ ఈగో లెవెల్స్ అనేవి ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలో వస్తారో అయిపోతుంది రిలేషన్షిప్. ఉండదు. మన రిలేషన్షిప్ ఎవరు చెడగొట్టారని మన దగ్గర నుంచి చెడగొట్టుకుంటాం అంతే. నీకు ఎంతమంది ఎన్ని చెప్పినా నేను ఈ మనిషి నాకు తెలుసు ఇప్పుడు ఇలా ఉన్నాడు కానీ అలా కాదు అని మీరు నమ్మారనుకోండి, మిమ్మల్ని ఎవరు విడగొట్టలేరు. ఆ సమయం అలా ఉంది, లెట్ మీ వెయిట్ అనుకోండి, ఆ మనిషితో మీరు ఉండగలరు. కానీ కాదు అతను మంచివాడే, మీకు మీద చెడ్డ అభిప్రాయం అయిపోయింది, ఎంతమంది వచ్చినా మీరు ఉండలేరు. నేను అదే అంటున్నా, మీ లోపల ఉన్న వ్యక్తి మాట వినండి. మీకు ఆ వ్యక్తితో జరిగిన ఎక్స్పీరియన్సెస్ తలుచుకోండి. ఆ ఎక్స్పీరియన్స్లో కొన్ని సందర్భాలు మీరు అతన్ని జడ్జి చేయగలరు. ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకుని రిలేషన్షిప్ ఉండాలా లేదా అని డిసైడ్ చేసుకోవాలి. తప్పించి ఆమె చెప్పింది ఈయన చెప్పిండు ఇవన్నీ ఆలోచిస్తే మీరు ముందుకు వెళ్ళలేరు. ఖచ్చితంగా భార్యాభర్తల మధ్యలోకి ఎవరు రావద్దండి. ఫస్ట్ థింగ్ మీరు రానివ్వద్దు, వేరే వాళ్ళు కూడా రావద్దు. కానీ ఆ రూల్ ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? చేయలేకపోతున్నారు కదా, అదే వచ్చింది. ఇప్పుడు అబ్బాయికి ఆ అవగాహన ఉండాలి, నా భార్య విషయం నా విషయం కాబట్టి నేను ఎవరిది వినను, మేము మాట్లాడుకుంటాం అన్నట్టుగా అబ్బాయి చెప్పగలగాలి. అమ్మాయి కూడా ఇది నా భర్తకు నాకు సంబంధించింది, మా అమ్మ కూడా దీనిలో కల్పించుకోకూడదు, నేనే మాట. మరి నువ్వు అమ్మకి ఇచ్చిన ఇంపార్టెన్స్లో భర్తకి ఎంత ఇవ్వాలనే విషయం కూడా నువ్వే ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు నీకు లైఫ్ లాంగ్ ఉండాల్సింది భర్తే కదా. అమ్మ కొన్ని రోజుల వరకు ఉంటుందేమో కానీ తర్వాత జీవితం అంతా ఉండాల్సింది భర్తేగా. ఇప్పుడు ఆ విషయానికి వస్తే రేపు ఇలాంటి కల్పించుకోవడమే నువ్వు నీ కూతురు విషయంలో కూడా చేస్తావుగా. ఆ తప్పు నువ్వు నీ కూతురు విషయంలో చేసి నీ కూతురు జీవితం పాడైతే నువ్వు తల్లిగా బాధపడతావు. ఇట్ క్యారీ ఫార్వర్డ్ కదా ఒకరి తర్వాత ఒకటి. సో ఈ అవగాహన అనేది పెరగాలి. ఒక రిలేషన్షిప్ ఆ వ్యక్తితోటే ఉండాలి, ఇంకో వ్యక్తి ఆ రిలేషన్షిప్ మధ్యలోకి రావద్దు. దాన్ని అలా చూడగలిగే తెలివితేటలు ఇవ్వగలగాలి మనం సమాజానికి. అట్లీస్ట్ అలా ఉండాలమ్మా అని చెప్పేవాళ్ళు పెరగాలి. వాళ్ళు చేసిందే తప్పు, ఇలా చేయకూడదు అనే వాళ్ళు ఉంటే ఇలాగ అవుతుంది. సగం మంది అలాగే చెప్పేవాళ్ళు ఉన్నారు. అందుకే చిన్న విషయాలకి నచ్చిన డ్రెస్ కొనలేదని విడాకులు తీసుకోవడము, ఫ్రెండ్ ఇంటికి పోనీయలేదని విడాకులు తీసుకోవడం, ఇవి పెరగొద్దు. అంటే మీరు మీ చుట్టూ ఉన్న సర్కిల్ని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. మీ ప్రయారిటీ ఏందని డిసైడ్ చేయాలి. హింసించే భర్తతో ఉండమని ఎవ్వరు చెప్పరండి, ఎవ్వరు చట్టం కూడా చెప్పదు ఆ విషయాన్ని. సో అలాంటి కేసెస్ సంబంధం మనం ఆలోచించకూడదు, నిర్మమాటంగా తీసేసుకోవచ్చు.
కానీ మంచి వ్యక్తి మీ జీవితంలో వచ్చారు, కొన్ని సందర్భాల వల్ల ఆ రిలేషన్ చెడుతుందంటే మానవ ప్రయత్నం అంటారు చూడండి, అదొకటి చేసి దాన్ని ఎంతవరకు నిలబెట్టుకోగలము అనేది చూసి అప్పుడు వెళ్ళాలి తప్పించి ఇంకా అంతే థాట్ వచ్చిందా తీసేసుకో అంటే మాత్రం ఎవరు ఇంకా మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేయలేరు, ఉండలేరు. ఇంకా పూటొక డైవోర్స్, ఇంటికి ఒక డివోర్స్డ్ పర్సన్, ఇదే అవుతుంది సమాజంలో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.